ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. సాధక మిత్రులందరికీ నమస్కారం. 1.5 సంవత్సరాల తర్వాత తిరిగి మనందరం ఈ గూగుల్ మీట్ ద్వారా కలుసుకుంటున్నాం. ముషీరాబాద్లో ఉన్న అరబిందో భవన్లో మనందరం కూడా కలిసి సావిత్రి మహాకావ్యాన్ని చదువుకునేవాళ్ళం. ఈ పాండమిక్ వల్ల ఇంత అంతరం వచ్చింది. మళ్ళీ తిరిగి ఈరోజు పునఃప్రారంభించుకుంటున్నాం. సావిత్రి మహాకావ్యం సాధనా గ్రంథం. అనేక దశలలో సాధన ఎలా సాగాలో అదంతా కూడా సవివరంగా తెలుపుతున్నటువంటి గ్రంథం. మృత్యువు నుంచి స్వేచ్ఛని పొందటం ఎట్లా అన్నది ఇందులో మనం చూస్తాం. అంతరాత్మ మృత్యుబారిన పడకుండా ఏ విధంగా అమృతత్వ స్థితిలోనే తన ప్రయాణాన్ని కొనసాగించవచ్చో దానికి సంబంధించిన సాధన సావిత్రి మహాకావ్యంలో ఉంది. మనం బుక్ 6 క్యాంటో 1 చదువుతున్నాం. బుక్ 6 ది బుక్ ఆఫ్ ఫేట్, క్యాంటో 1 ది వర్డ్ ఆఫ్ ఫేట్. ఈ క్యాంటో 1లో విధి వాక్కు ఏమిటో మనం చదువుతున్నాం. ఇందులో నారద మహర్షి ఉన్నత లోకాల నుంచి భూలోకానికి వచ్చి అశ్వపతి మహారాజు దగ్గరికి వచ్చాడు. నారద మహర్షి ఆయన దేవర్షి, ఉన్నత లోకాలకి కింద ఉన్న భూలోకానికి మధ్యన ఆయన వారధి. ఆయన అత్యున్నత లోకాలలోనూ చైతన్యవంతంగా ఉండగలడు. కింద భూలోకంలోకి వచ్చినప్పుడు ఈ భూ చైతన్యానికి కట్టుబడకుండా ఇక్కడ ఆయన జ్ఞానవంతంగా చైతన్యవంతంగా ఉండగలడు. ఈ భూ చైతన్యాన్ని ఉన్నతమైనటువంటి చైతన్య దిశగా నడిపించేటువంటి ఒక కెటలిస్ట్ లాగా ఆయన మనకి వాళ్ళకి మధ్యన ఒక వారధిగా ఉండేటువంటి మహనీయత నారద మహర్షిది. ఆయనకి జరిగేది భూలోకంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఎందుకు జరుగుతుందో ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. అంచేత ఆయన అశ్వపతి మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ సావిత్రీదేవిని చూసినప్పుడు ఆమెకు సంబంధించినటువంటి భవిష్యత్ జ్ఞానమంతా కూడా ఏం జరగబోతోందో ఆ భవిష్యత్ అంతా కూడా ఆయనకు అర్థమైపోయింది. కానీ ఆయన దాన్ని చెప్పల. ఆయన వెనకనే తనలోనే ఆయన దాన్ని అట్టిపెట్టి అశ్వపతి మహారాజుతో మాట్లాడుతున్నాడు. అశ్వపతి మహారాజు ఆయన జరిపినటువంటి సంభాషణలో సావిత్రీదేవి గురించినటువంటి ప్రస్తావన, ఆమె జ్ఞానం, ఆమె మహత్వం ఇదంతా అశ్వపతి మహారాజు నారదుడితో మాట్లాడాడు. సాధారణంగా పిల్లల గురించి మాట్లాడాల్సి వస్తే మనం చాలా అతిశయించి మనం చెప్తాం. మన అజ్ఞానపు మమకారం మనని చాలా అతిశయించి మాట్లాడేటట్టు చేస్తుంది. ఎందుకంటే సత్యం ఏమిటో జ్ఞానం ఏమిటో ఏది మనకి తెలియదు. కానీ ఇక్కడ అశ్వపతి మహారాజు యోగ సాధన చేసి దివ్య లోకాలకి, దివ్య చైతన్య లోకాలకి వెళ్ళి ఆత్మ చైతన్య లోకాల పైన దివ్య చైతన్య లోకాలు ఉన్నాయి, సుప్రామెంటల్ వరల్డ్స్. అక్కడ దివ్యమాతని ఆయన చూసి ఈ భూప్రపంచాన్నంతటినీ కూడా మృతి నుంచి, అజ్ఞానం నుంచి రక్షించేటువంటి కుమార్తె కావాలని కోరాడు.
మొదట వెళ్ళినప్పుడు వ్యక్తిగత ఉద్దేశంతో సంతానం కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైనుంచి కింద భూమిని చూసినప్పుడు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, మృతిని, దీనన్నిటినీ కూడా తొలగించేటట్లు చేసేటువంటి జ్ఞానవంతమైనటువంటి కుమార్తె కావాలని, అమ్మనే ఆయన కుమార్తెగా రావాలని ఆయన కోరాడు. మన సంస్కృతంలో అయితే దివ్యమాత అంటాం, మన తెలుగులో అయితే అమ్మ అంటాం. అప్పుడు ఆమె అంశతో సావిత్రీదేవిగా ఆయనకి కుమార్తెగా జన్మించింది. కుమార్తె గురించి ఆయన నారదునితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం 423వ పేజీలో But too often here the careless mother leaves her chosen in the envious hands of fate అన్న లైన్ల వరకు మనం చదివాం. ఇవి చాలా ముఖ్యమైన లైన్లు. దీని గురించి అప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం. సాధారణంగా ప్రకృతి మాత, మదర్ అంటే ప్రకృతి శక్తి అయినటువంటి తల్లి ఈవిడ ఏం చేస్తుందిట, తను ఎవరినైతే ఎన్నుకున్నదో ఆ వాళ్ళని విధి చేతులలో నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా వదిలిపెట్టేస్తుంటాయి. ఇక వాళ్ళ రక్షణ భారం ఆమెమి వహించదు. తను ఎన్నుకున్నటువంటి ఉపకరణాలని విధి చేతులలో ఆమె అప్పగించి ఇక కేర్లెస్గా ఊరుకుంటుంది. ఇక ఏం జరుగుతుంది, వాళ్ళదే బాధ్యత అన్నట్టు. ఈ ఫేట్ ఎలాంటిది, విధి అనేది చాలా ఎన్వియస్, చాలా ఈర్ష్యతో కూడినటువంటి స్వభావం అంట విధికి. ఎందుకంటే దైవం ఎన్నుకున్నటువంటి ఉపకరణాలుగా వచ్చినటువంటి వ్యక్తులు తనని అధిగమించి తన గుప్పిట్లో ఉండకుండా స్వేచ్ఛగా ఉంటారు అని విధికి చాలా అసూయగా ఉంటుంది. అటువంటి విధి చేతులలో తను ఎన్నుకున్నటువంటి వాళ్ళని ఉంచుతుంది ప్రకృతి మాత అన్నటువంటి లైన్స్ దాకా మనం చదివాం. ఆ తర్వాత లైన్స్ మనం చూద్దాం. ఇదంతా అశ్వపతి మహారాజు నారదుడితో మాట్లాడుతున్నాడు. ఆయనే మాట్లాడుతూ ఈ సంభాషణ అంతా కూడా జరుగుతోంది. నారద మహర్షి వింటున్నాడు. ది హార్ప్ ఆఫ్ గాడ్ ఫాల్స్ మ్యూట్, ఇట్స్ కాల్ టు బ్లిస్ డిస్కరేజ్డ్, fails mid its unhappy sounds, the strings of the siren ecstasy cry not here, or soon are silenced in the human heart. ఈ భూ చైతన్యంలో దైవం రావటానికి కానీ, దైవ చైతన్యం రావటానికి కానీ ఇప్పుడున్న అజ్ఞాన చైతన్యంలో ఆ అవకాశం లేదు అని అశ్వపతి మహారాజు నారద మహర్షికి చెప్తున్నాడు. ఒకవేళ దైవం గనక కిందికి రావాలనుకుంటే అది అసాధ్యం అని చెప్తూ దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన. ది హార్ప్ ఆఫ్ గాడ్ ఫాల్స్ మ్యూట్. ఈ భూ చైతన్యంలో దైవ వాద్యం పూర్తిగా మూగబోతుంది. ఇక్కడ దైవ వాద్యం అనేది వినిపించదు. కృష్ణుడి మురళీనాదం కొంతమందికే అది అవగతమైంది. వాళ్లే ఎంతో ఆతృతతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞాన నాదంలో వాళ్ళంతా కూడా మైమర్చిపోయారు. దైవ జ్ఞానంతో కూడినటువంటిది వాద్యం, చాలా సున్నితంగా వినిపించేటువంటి జ్ఞాన చైతన్యం. అది ఏం జరుగుతుందంట, హార్ప్ అంటే వాద్యం. ది హార్ప్ ఆఫ్ గాడ్ ఫాల్స్ మ్యూట్. ఈ భూ చైతన్యపు అజ్ఞానంలోకి వచ్చేసరికి దైవ వాద్యం ఇక్కడ మూగబోతుంది, దైవం ఇక్కడికి రాలేడు అని చెప్తున్నాడు. ఇట్స్ కాల్ టు బ్లిస్ డిస్కరేజ్డ్, ఫెయిల్స్ మిడ్ ఇట్స్ అన్హ్యాపీ సౌండ్స్. ఈ ఎర్త్, ఈ భూమి ఎలాంటి భూమిది, ఇక్కడ దీని చుట్టూతా ఉన్నవి ఈ భూ చైతన్యంలో ఉన్నవంతా కూడా అన్హ్యాపీ సౌండ్స్. ఎప్పుడు కూడా అప్రీతికరమైనటువంటి ధ్వనులే ఇక్కడ మనం వింటాం. ఎక్కడ చూసినా ఆక్రోశం, దుఃఖం, వేదన ఇవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇవి చాలా ప్రీతికరమైనటువంటి ధ్వనులు కావు, ఇవి అన్హ్యాపీ సౌండ్స్. ఇటువంటి పరిస్థితుల మధ్యన దైవం యొక్క పిలుపు, ఇట్స్ కాల్, దైవం యొక్క పిలుపు దేనికోసం? బ్లిస్, ఆనందం కోసం.
ఆనందం కోసం దైవం ఇస్తున్నటువంటి పిలుపు అది కిందికి దిగి భూ చైతన్యంలోకి వచ్చేసరికి డిస్కరేజ్డ్, ఇది పూర్తిగా నిరాశామయమైపోతుంది. ఇక్కడ ఏమాత్రం కూడా దానికి ఉత్సాహం ఉండదు, అంతా నిరుత్సాహం అయిపోతుంది, నీరు గారిపోతుంది అంటాం తెలుగులో. మనం ఇడియం, తెలుగులో ఈ మాట ఉంది మనకి, ఇడియం అంటాము. జాతీయత పదాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎట్లా ఉంటుంది, నీరు గారిపోతాయి. దైవం యొక్క పిలుపు, ఆనందం అనేటువంటి ఆ పిలుపు భూ చైతన్యంలోకి వచ్చేసరికి ఇది పూర్తిగా డిస్కరేజ్ చేయబడుతుంది, నీరు గారిపోతుంది, నిరాశకి లోనైపోతుంది. ఇంకా ఫెయిల్స్, ఈ భూ చైతన్యంలో దైవానందం అనేది ఇక్కడ విఫలమైపోతుంది. దైవం యొక్క ఆనందం ఇక్కడ స్థిరంగా ఉండడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు. ది స్ట్రింగ్స్ ఆఫ్ ద సైరన్ ఎస్టసీ క్రై నాట్ హియర్. సాధారణంగా పారవశ్యాన్ని మనం పారవశ్యాన్ని సంగీతంతోనూ తర్వాత దైవానందంతోనూ మనం పోల్చి చెప్తాం. ఇక్కడ సైరన్ దేవత, ఇక్కడ దేవతల పారవశ్యం అనేది ఇక్కడ వినిపించదు మనకి. ఆ తంత్రులు ఏవి కూడా దేవతల యొక్క పారవశ్యపు తంత్రులు ఇక్కడ మోగవు అని చెప్తాడు. క్రై అంటే మోగటం అని అర్థం. ది స్ట్రింగ్స్ ఆఫ్ ద సైరన్ ఎస్టసీ క్రై నాట్ హియర్. దేవతా తంత్రుల యొక్క పారవశ్య ధ్వనులు ఇక్కడ మ్రోగవు అని చెప్తున్నాడు. ఆర్ సూన్ ఆర్ సైలెన్స్డ్ ఇన్ ద హ్యూమన్ హార్ట్. ఒకవేళ ఆనంద పారవశ్యం అనేది మానవ హృదయంలో కలిగినప్పటికీ కూడా అది శాశ్వతంగా ఉండదు. అవి సూన్, అతి త్వరలోనే పూర్తిగా ఆ ఆనంద పారవశ్యాలు అణిగిపోతాయి. మళ్ళీ తిరిగి భూ చైతన్యం అంతా కూడా వేదనాభరితమైన శోకసంద్రంగా యాతన పడుతూ ఇలాగే ఉంటుంది అని అశ్వపతి చెప్తున్నారు. మనం అనుకుంటాం ఇది మనకు తెలిసిందే కదా, మన ప్రాచీనులంతా కూడా చెప్తున్నదే కదా, లోకం శోకహతంచ సమస్తం అని మనందరికీ తెలిసిందే కదా. ఏమిటి కొత్త అంటే ఇక్కడ శ్రీ అరవిందులు వీటితో ఆగటంలా, భూ చైతన్యం ప్రస్తుతం ఇలాగే ఉన్నప్పటికీ ఈ భూ చైతన్యం పూర్తిగా పరివర్తన చెందబోతున్నది, పరిణామంలో పరివర్తన చెంది ఆనంద పారవశ్యపు ప్రపంచంగా కాబోతున్నది అని చెప్తున్నారు. ఇది కొత్త. ఇక్కడ మనం దీని తెలుగు చూద్దాం. మూగదగు దైవవాద్యము హర్షము కొరకిడిన పిలుపు నీరుగారే విఫలమయే భువి నప్రీతికర ధ్వనుల నడుమ మ్రోగవిట దివ్యదేవత పారవశ్యపు తంత్రులు మ్రోగినను త్వరితముగా నణగిపోవును నరుని హృదయమున. Of sorrow's songs we have enough. Bid once her glad and griefless days bring heaven here, or must fire always test the great of soul? అశ్వపతి మహారాజు నారద మహర్షిని అడుగుతున్నాడు. నా కూతురు సావిత్రి, ఆమె యవ్వనవతి, వివాహం కావలసి ఉంది. వెనక పేజీలలో ఇవన్నీ కూడా వచ్చాయి సంభాషణలు. ఇక ఈ భూప్రపంచంలో చూద్దామా అంటే ఆనందం అనేది ఇక్కడ స్థిరంగా ఉండటం లేదు, కానీ మీరు అనుగ్రహిస్తే ఈ ఆనందం ఇక్కడే ఉంటుంది అని చెప్పి అశ్వపతి అంటూ సావిత్రీదేవి జీవితం ఆనందకరంగా ఉండేటట్లుగా, దుఃఖం లేనటువంటి ఆనందంతో గడిచేటట్లుగా అనుగ్రహించమని ఆయన కోరుతున్నాడు. ఆఫ్ సారో సాంగ్స్ వీ హ్యావ్ ఇనఫ్. ఈ వేదనాభరితమైనటువంటి గీతాలకి ఇక సెలవు, ఇంక వద్దు. ఈ భూప్రపంచంలో వేదనకి దుఃఖానికి ఇది నిలయం. ఇప్పుడు చాలు, ఈ విషాద గీతాలు ఇక చాలు అని అశ్వపతి అంటున్నాడు. సారో సాంగ్స్ వీ హ్యావ్ ఇనఫ్. ఇంతవరకు మనకి అనుభవం ఉన్నటువంటి ఈ విషాద గీతాలు ఇంకా చాలు. బిడ్ వన్స్ హర్ గ్లాడ్ అండ్ గ్రీఫ్లెస్ డేస్ బ్రింగ్ హెవెన్ హియర్. మీరు బిడ్ అంటే ఆజ్ఞ, ఆనతి.
మహర్షి మీరు ఆనతి ఇవ్వండి, ఆజ్ఞ ఇవ్వండి. హర్ గ్లాడ్ గ్రీఫ్లెస్ డేస్, ఆమె సంతోషకరమైనటువంటి దుఃఖం లేనటువంటి కాలమంతా కూడా స్వర్గాన్ని ఇక్కడికి తీసుకువచ్చే విధంగా మీరు అనుగ్రహించండి. పరమమైనటువంటి ఆనంద స్థితిని స్వర్గంతో పోలుస్తూ ఉంటాం. అందుకని ఆయన అంటున్నాడు అనమాట, ఆవిడ సంతోషకర జీవితం, దుఃఖం లేని జీవితం, ఆ కాలమంతా కూడా పూర్తిగా స్వర్గాన్ని కిందకి దింపే విధంగా ఉంటుంది. మీరు అనుగ్రహిస్తే అటువంటి దుఃఖరహితమైన ఆనందం అనుగ్రహించండి అని కోరాడు. అలా కుదరదా? మానవ జీవితంలో ఇది కుదురుతుందా? దుఃఖం లేనటువంటి ఆనందం అనేది మానవుడికి సాధ్యమా? ఇప్పటిదాకా సాధ్యం కాదు అని తేలింది. దాన్నే అశ్వపతి ప్రశ్నిస్తున్నాడు. ఆర్ మస్ట్ ఫైర్ ఆల్వేస్ టెస్ట్ ది గ్రేట్ ఆఫ్ సోల్? ఒకవేళ ఇక్కడ ఆనందము అనేదే కుదరదు అనేటట్లయితే, స్థిరం కాదు అనేటట్లయితే, ఇక్కడ మహనీయమైనటువంటి అంతరాత్మలని అగ్నిశోధన తప్పదా? మహనీయమైన అంతరాత్మలు అగ్ని పరీక్షలు ఎదుర్కోవలసిందేనా? ఈ అగ్ని పరీక్షలు మహనీయమైన అంతరాత్మలకి తప్పవా మహర్షి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దుఃఖం లేని ఆనంద స్థితి ప్రపంచంలోకి రావాలి, అది ఎట్లా అనేటువంటి అన్వేషణ అశ్వపతి మదిలో మెదులుతోంది. ఇక చాలు విషాద గీతములు, ఆనతి నిడునొక పరి, ఆమె హ్లాద శోకరహిత కాలము ఇలా స్వర్గమగుటకు. హ్లాదం అంటే ఆనందం. ఆమె ఆనందకరమైన శోకరహితమైన కాలం ఇలా ఈ భూమి మీద స్వర్గం లాగా ఉండడానికి మీరు ఆనతి ఇవ్వండి, ఇంకా విషాదం వద్దు అని అశ్వపతి అన్నాడు. అని ప్రశ్న. అంతరాత్మ ఘనతకెప్పుడు అగ్నిశోధన తప్పదా? మహనీయ అంతరాత్మలు ఎప్పుడు అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనా? ఏ మహనీయుడు ప్రపంచంలోకి వచ్చినా ఆ మహనీయుని ఎంత అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నారో మనం అందరం కూడా చూసాం. అవతారాలు వచ్చినప్పుడు ఆ మహనీయులంతా అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నారు. వాళ్ళు అవతారాలుగా వచ్చిన, దైవం అవతారాలుగా మానవ ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా హాయిగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడాల. వాళ్ళు అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నారు. ఇది తప్పదా మహనీయ అంతరాత్మలకి అని అశ్వపతి అడిగాడు. Along the dreadful causeway of the gods, armored with love and faith and sacred joy, a traveler to the Eternal's house, once let unwounded pass a mortal life. సావిత్రీదేవి ఎలాగా ఈ భూమి మీదకి దిగి వచ్చింది? ఆయన కూతురు మాత్రమే కాదు, ఆమె దిగి వచ్చింది ఈ భూ చైతన్యాన్ని దివ్య చైతన్యంగా పరివర్తన చేయడానికి కావలసిన పరిస్థితులు ఇక్కడ నిర్మించటానికి, ఈ భూ చైతన్యాన్నంతటిని పరివర్తన చేసేటువంటి మార్గం చూపించడానికి సావిత్రీదేవి వచ్చింది. కాబట్టి అది ఆయనకి తెలుసు గనక అశ్వపతి మహారాజుకి ఆ మాటలే మాట్లాడుతున్నాడు. మనం పైన చూసినప్పుడు అనుకున్నాం, మనం కూడా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అడుగుతాం కదా, మీరు కాస్త అక్షింతలేసి దీవించండి మా పిల్లలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేటట్లు అని అడుగుతాం. అలాగే అడిగాడు కాబోలు అశ్వపతి అని మనం అనుకుంటున్నాం. కొంతవరకు అలానే వ్యక్తిగతమైనప్పటికీ కూడా ఆయన అడుగుతున్నది ఈ భూ ప్రపంచ స్థితి పరివర్తన చెందేది ఎలా అనేదే మూలమైనటువంటి ఆధారంగా పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ భూప్రపంచంలో దేవతలు నిర్మాణం చేసిన దారంతా ఎట్లా ఉంది? సుఖప్రదంగా ఉందా? చక్కటి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేసినట్టు హాయిగా వెళ్ళిపోతామా? నడుస్తావా? ఎక్కడ నడుస్తాము? ఇప్పుడు మన నగరాల్లో ఉన్న రోడ్లలోనే ఉన్నాయి. దేవతలు వేసిన దారి కూడా భూప్రపంచంలో మానవుల కోసం ఎట్లాంటి దారి నిర్మాణం చేశారంటే వాళ్ళు అది చెప్తున్నాడు. అలాంగ్ ద డ్రెడ్ఫుల్ కాజ్వే ఆఫ్ ద గాడ్స్, దేవతలందరూ కూడా ఎలాంటి దారి ఏర్పరిచారు అంటే డ్రెడ్ఫుల్ కాజ్వే. కాజ్వే అంటే ఒక బురద నేల మీద
నీళ్ల మీద తాత్కాలికంగా నడవటానికి వేసినటువంటి కాలిబాట, మట్టితో నిర్మాణం చేసిన కాలిబాటని కాజ్వే అని అంటాం. అది ఎప్పటికైనా లోపలికి కూలిపోతుంది, లేకపోతే ఆ మట్టి అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అది కాజ్వే, ఎందుకంటే బురద నేల మీద కాలిబాట, అది నీళ్ల మీద కాలిబాట ఎంతకాలం ఉంటుంది? దాని మీద నడిచి వెళ్ళాలి. ఇప్పుడు మానవ జాతి అంతా దేవతలు ఏర్పాటు చేసినటువంటి ఈ దారుణమైన ద్వంద్వాలు, శోకము, మృతి మొదలైనటువంటి వాటన్నింటితో నిర్మాణమైంది మానవ జీవితం అనేటువంటి దారి. మనది పూలబాట కాదు, మనది కాజ్వే. కేవలం మట్టితో నిర్మాణం చేసిన కాలిబాట, దాని కింద ఆధారం కూడా ఏమీ లేదు, నీళ్లు, బురద. ఈ కాలిబాట కూడా ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో తెలీదు. ఈ మృతిని బారిన పడతాం, ఈ ద్వంద్వాలలో చిక్కుకుని ఉంటాం, అజ్ఞానంలోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కనుక ఈ దారి మనకి దేవతలు ఏర్పాటు చేశారు. మనది జ్ఞానవంతమైనటువంటి పూలబాట కాదు. కానీ మానవుడి మనస్సు ఆశిస్తుంది, ఆదర్శంగా పెట్టుకుంటుంది, మానవ జీవితం పూలబాటగా ఉండాలి. అది సాధ్యమా? సైన్స్ అన్వేషిస్తోంది, ఇతర సామాజిక శాస్త్రాలు అన్వేషిస్తున్నాయి, వేదాంతం అన్వేషిస్తోంది. జ్ఞానం అనేది ఆగిపోదు, జ్ఞానం ముందుకి వెడుతుంది. కనుక మనందరం కూడా గుర్తుపెట్టుకోవలసింది, జ్ఞానం ముగిసిపోయింది, పరిపూర్ణమైపోయింది, ఇక మళ్ళీ కొత్త జ్ఞానం అనేది రాదు అని మనసు పడేటువంటి పొరపాటుకి మనం లొంగిపోకూడదు. జ్ఞానం అనేది కొనసాగుతూ ఉంటుంది, ఉన్నతోన్నతాలకి వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఆగింది అనుకున్నది ఆగల, అది పోతూనే ఉంది. మనం దాని వెంటపడి పరుగులు తీస్తూనే ఉన్నాం. కానీ అనుకోవడం ఏమనుకుంటున్నాం? జ్ఞానం అంతా అయిపోయింది, చెప్పేది కొత్తగా చెప్పేది ఏం లేదు, ఎవరు వచ్చి చెప్పినా అదే అనుకుంటున్నాం. ఇది మనసు మనని పొరపాటు మార్గానికి తీసుకువెళ్ళే ఆలోచన. ఎందుకంటే మనసు సగం చీకటి, సగం వెలుగు, సగం అజ్ఞానం, సగం జ్ఞానం. కాబట్టి దీనికి పూర్తి జ్ఞానం తెలియదు, అలాగని తెలియకుండానూ లేదు. ఈ మసక వెలుతురులో అది కొన్ని ఊహలని నిర్మాణం చేసి జ్ఞానానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చేస్తుంది. అన్నిటినీ అదే చెప్తూ ఉంటుంది, ముగిసింది, పూర్ణమైపోయింది అని చెప్తుంది. కానీ అలా లేదు. ఇంకా మనం పోవలసినటువంటి దారి, చేరుకోవలసినటువంటి గమ్యం ఇంకా సుదూర తీరాలలో ఉన్నది. అక్కడికి చేరుకోవాలంటే, పరివర్తన పొంది దివ్య చైతన్యం మనం సాధించాలంటే మనం పోవలసిన మార్గం పూలబాట కాదు, అది కాజ్వే. కనుక ఈ దేవతలంతా కూడా దారుణమైనటువంటి కాలి బాటని వాళ్ళు నిర్మించారు. దీని గుండా పోవాలి. ఎట్లా పోతామండి? మీరే చెప్తున్నారు, అరవిందుల వారే చెప్తున్నారు, దేవతలే కాలిబాట వేశారు. ఈ దారుణమైన భయంకరమైన ప్రమాదాలు కలిగించేది. ప్రమాదాలంటే ఏమిటి? మానవ జీవితంలో జ్ఞానానికి సంబంధించి మృతి, ద్వంద్వాలు, ఇలాంటివన్నీ, అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా ప్రమాదాలు. ఈ ప్రమాదాలలోనే కూరుకుపోయేటట్టు చేస్తారని మీరే చెప్తున్నారు కదా అరవింద మహర్షి. మరి ఎట్లా దీని నుంచి దాటం? ఎట్లా? ఈ రోడ్డు మీద నుంచి చాలా జాగ్రత్తగా ప్రమాదాలకి లోను కాకుండా సురక్షితంగా వెళ్ళటం ఎట్లా అని ప్రశ్న వేస్తే అరవిందుల వారు సమాధానం చెప్తున్నారు. వెళ్ళొచ్చు దీని మీద, దీనికి ఒక కవచం ధరించి వెళ్ళాలి. సావిత్రీదేవి ఈ కవచాలు ధరించి ఆ కాజ్వే మీద ప్రయాణం చేయటానికి ఈ భూలోకంలోకి వచ్చింది. మనం కూడా ఈ 3 కవచాలు ధరిస్తే దేవతలు ఏర్పాటు చేసిన దారుణ భయంకరమైన కాలిబాటలో మనం దివ్య చైతన్యానికి మనం చేరుకుంటాం, దాన్ని పొందుతాం, దివ్య మానవులం, సూపర్ మెన్ అవుతాం. ఆ కవచాలేంటో అశ్వపతి మహారాజ్ చెప్తున్నాడు. ఆర్మర్డ్ విత్ లవ్ అండ్ ఫెయిత్ అండ్ సేక్రెడ్ జాయ్. 3 కవచాలు ధరించి ఆవిడ ఈ కాలిబాటలో, భూచైతన్యం అనేటువంటి కాలిబాటలో ఆమె వెడుతోంది. మొదటిది ప్రేమ, రెండవది ఫెయిత్ అంటే శ్రద్ధ అని అర్థం. విశ్వాసం అనేది నమ్మకం అనేటువంటి అర్థాలు దీనికి ఉన్నా, ఈ 2 అర్థాల కంటే కొంత ఉన్నతమైనటువంటి అర్థం శ్రద్ధ అనే మాటకు ఉంది.
తత్పరత, దాని మీదనే ఏకాగ్రం చేసి దానినే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి దానినే మనం అనుసరిస్తే అది శ్రద్ధ. కనుక సావిత్రీదేవి ఆమె ధరించినటువంటి 3 కవచాలు, 1 ప్రేమ, 2 శ్రద్ధ, 3 సేక్రెడ్ జాయ్, దివ్యానందం అనే కవచం ఆమె ధరించింది. ఈ 3 ఏమిటి? ప్రేమ గురించి మాకు తెలియదా అని మన మనస్సు అంటుంది. నాకు తెలియని ప్రేమ ఉందా ఈ భూప్రపంచంలో? ఎన్ని సినిమాలు, ఎన్ని నాటకాలు, ఎన్ని కావ్య గానాలు, ఎన్ని మహనీయుల కథలు, చారిత్రక గాథలు, ప్రేమ గాథలు మాకున్నాయి. మాకు ప్రేమ అంటే బాగా తెలుసు. ప్రేమ సావిత్రీదేవికే కాదు తెలిసింది అంటుంది మనస్సు. మనకు తెలిసిన ప్రేమ అజ్ఞానంలో ఉన్న ప్రేమ. ఈ ప్రేమ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా అజ్ఞానంలో ఉన్నంత వరకు ప్రేమ ఎంత గొప్ప స్థాయి అని మనం అనుకున్నా దాని వెనకాల ఉన్నది ఏమీ తెలియని స్థితి, తర్వాత స్వార్థం. ఈ స్వార్థం మోటైన స్వార్థంగా ఉండదు. అజ్ఞానంలో కొంత పైకి మనం వెళుతూ ఉన్నప్పుడు మనకున్న ప్రేమ వెనక ఒక ఉన్నతమైన స్వార్థం కూడా ఉన్నతతరం అవుతూ ఉంటుంది. ఉన్నతంగా వెళుతూ ఉంటుంది, విశాలమవుతూ ఉంటుంది. క్రూడ్గా, మోటుగా ఉండదు, తామసిక స్థితిలో ఉన్నట్టు ఉండదు. ఇది కొంత విశాలమవుతుంది. దాని వెనకాలే స్వార్థం కూడా విశాలమై సున్నితమై ఆ స్వార్థం చాలా గొప్పది. ఇది నిజమైన వ్యక్తిగత స్వార్థం కాదు అనిపిస్తుంది. కానీ ఎంత విశాలమైన అజ్ఞానంలో ఉన్నంతకాలం ప్రేమ స్వార్థమే. అది నాది, నా కుటుంబం, నా సంఘం, నా దేశం, నా ప్రపంచం, ఇలా సున్నితమవుతూ విశాలమవుతూ వెళ్తుంది. మన జీవన యాత్రకి ఈ భావాలు తప్పనిసరిగా కావాలి. నాది, నా సంఘం, నా దేశం, నా కుటుంబం, నా ప్రపంచం అనేటువంటి భావనలు మనం పెరగటానికి దోహదపడేటువంటి మెట్లు కావలసిందే. కానీ వీటిని మనం వదిలిపెట్టుకుంటూ ఇంకా పైన ఉన్నటువంటి ఉన్నత చైతన్యానికి మనం వెళ్ళాలి. వీటికి అంటి పెట్టుకోకూడదు. కనుక ఆమె ప్రేమ ఎలాంటి ప్రేమ? ఆమెది ప్రపంచం మీద ఉన్నటువంటి దివ్య ప్రేమలో జాతినంతటినీ కూడా జ్ఞానవంతంగా పరిపూర్ణ ఆనందంగా చేసేటువంటి ప్రేమ ఉంటుంది. అక్కడ ఏ విశాలమైన స్వార్థం కూడా ఉండదు. ఇది జరగాలంతే. ఈ ప్రపంచం అంతా దివ్యం కావాలి అంతే. తప్పక నేను చేస్తాను. దీనికోసం నేను ఎన్ని పరీక్షలైనా ఎదుర్కొంటాను, ఎంతటి అజ్ఞాన శక్తితోనైనా పోరాడతాను. నాకు భయం లేదు. ఎందుకంటే నాకు ప్రపంచం మీద ప్రేమ, ఈ భూ చైతన్యాన్ని మీద ప్రేమ. ఆ ప్రేమ ఆవిడ కలిగి ఉంది. ఇక రెండవది శ్రద్ధ. తను చేసేటువంటి పని, తను ఏ పని కోసం ఈ భూ చైతన్యంలోకి వచ్చింది, ఆ పని మీద దైవం ఆమెకి ఆ పని అప్పగించాడు. దివ్యమాత కిందికి దిగి వచ్చింది సావిత్రీదేవిగా. ఆమె అంశ సావిత్రీదేవిగా వచ్చింది. సావిత్రీదేవి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ భూ చైతన్యంలో మృత్యువుతో పోరాడి, మృత్యువు అనేది ఈ భూ చైతన్యానికి అవసరం లేదు అని నిరూపించాలి. దాన్ని అవసరం లేదు, ఇక నీ అవసరం ప్రపంచానికి లేదు, నువ్వు వెళ్ళిపో అని ఆ మృతిని ఓడించవలసినటువంటి ఒక పనిని పెట్టుకుని ఆవిడ ఈ భూ ప్రపంచానికి వచ్చింది. ఇక మృతి అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, అదంతా మనం ఇంకా ముందు క్యాంటోస్ వెళ్ళినప్పుడు కొంత వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు దీని మీద ఆమెకి శ్రద్ధ ఉన్నది. దీన్ని ఆమె నెరవేర్చాలి. ఈ నెరవేర్చడానికి తను ఈ పని మీద వచ్చింది కనుక దీన్ని నెరవేర్చేటువంటి శ్రద్ధ అనే కవచం ఆమె ధరించింది. మరొక్క ఆలోచన ఆమెకి లేదు. ఈ వివాహం ఏమిటి మరి? ఈ వివాహం అనేది ఇది మనం అదివరకే చెప్పుకున్నట్లుగా సత్యవంతుడు మానవుడిలో ఉండేటువంటి అజ్ఞానంలో బంధించబడ్డ అంతరాత్మ. ఆ అంతరాత్మని అజ్ఞానం నుంచి, మృతి నుంచి విడిపించేటువంటి దానికి ప్రతినిధిగా సత్యవంతుడు ఉన్నాడు. అది విడిపించాలి గనక సావిత్రి సత్యవంతుడి వివాహం ఆడింది. సావిత్రి ఆవిడ దివ్యమాత.
దివ్యశక్తి. ఆమె మాత్రమే మానవ అంతరాత్మని అజ్ఞానంలో నుంచి విడిపించి ఉన్నతమైనటువంటి చైతన్యం కలిగిన మానవుడిగా, అప్పుడు ఆ మానవుడి పేరు దివ్య మానవుడు, సూపర్ మ్యాన్. అలా చేయగలదు. ఈ కార్యం పట్ల ఆమెకి శ్రద్ధ ఉంది. ఇక వేరేదేమీ ఆమె మనసులో లేదు కనుక ఇదొక కవచం. ఇక మూడవది సేక్రెడ్ జాయ్. ఆమె ఆనందం ఎట్లాంటిది? ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందంట. ఆవిడది దివ్యానందం, దైవానికి సంబంధించిన ఆనందం ఆవిడది. దైవం ఎలా ఆనందంగా ఉంటాడు? ఆయన అవతారాలుగా కిందికి దిగి వచ్చినప్పుడు, ఆయన ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని ఒక దుస్సంఘటనలు ఎదురైనా, ఎంత అజ్ఞాన ఆసురిక శక్తులతో పోరాడవలసి వచ్చినా ఆ పని ఆనందంగా చేశాడు తప్ప నాకెందుకు వచ్చిందిరా బాబు, నేనేదో ఇక్కడ అవతారంగా వచ్చాను, నేనేదో సుఖంగా కొన్ని రోజులు ఉండి నా వైకుంఠానికి నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ బాధలేమిటి, నాకు ఇవన్నీ వద్దు అని అనలా ఏ అవతారం కూడా. ఇది దైవానందం. కనుక కర్మలో ఉన్నప్పుడు దైవం ఆనందంగా పనిచేస్తాడు. కర్మ అంటే పని. ఎవరు ఏ పని చేస్తే అది కర్మ. ఏ కర్మ చేసినా పరిపూర్ణమైనటువంటి ఆనందంతో చెయ్యాలి అనంటే వ్యక్తిగతంగా మనలో ఉన్నటువంటి ఈ నిమ్న ప్రకృతి, లోయర్ నేచర్ ఉండే ఇది చెప్పేటువంటి ఏ మాటలు కూడా వినకుండా మనం ఏ చైతన్యాన్ని సాధించాలో దాని మీదనే దృష్టి పెట్టి కర్మలన్నింటినీ కూడా, అది చిన్న పనైనా పెద్ద పనైనా, మన జీవితం అంతా కూడా యోగమే గనక మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా మనం దైవ చైతన్యాన్ని పొందటానికి దీన్ని ఆధారం చేసుకోవాలి. అప్పుడు మనకి ఇతర స్వార్థాలు కానీ అరిషడ్వర్గాలు మనని బంధించటం కానీ ఇవేమీ కూడా ఉండవు. ఈ విధమైనటువంటి ఆనందం ఉంటే ఈ మూడు కూడా కవచాలు. సావిత్రీదేవి ప్రేమ, శ్రద్ధ, దివ్యానందం అనేటువంటి కవచాలు ధరించి దేవతలు ఏర్పాటు చేసినటువంటి ఈ కాలిబాటలో, విపత్కరమైనటువంటి కాలిబాట మీద ఆమె ఆనందంగా వెళ్ళిపోతూ ఉంది. మనం కూడా అదే చేయాలి. ద్వంద్వాలని, తర్వాత రకరకాలైనటువంటి బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా మన అజ్ఞానాన్ని తొలగించడానికి దేవతలు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఇదే. ఎంత కఠినులు దేవతలు అని మనం అనుకుంటాం, కానీ అజ్ఞానం వదలాలంటే మనని ఒక పట్టాన వదలదు. దానికి ఈ బాట కావాలి, ఈ రకమైన పద్ధతి కావాలి, అప్పుడే అది మనని వదిలిపెడుతుంది. అది మనని వదిలిపెట్టిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుందో అప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు సావిత్రీదేవి ఈ మూడు కవచాలు ధరించినటువంటి ఏ ట్రావెలర్, ఆవిడ యాత్రికురాలు. ఈ భూమి మీదకి ఆవిడ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇటర్నల్స్ హౌస్, శాశ్వతుని నివాసానికి వెళ్ళడానికి ఈ భూప్రపంచం మీదికి ఆమె వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనందరినీ కూడా శాశ్వతుడైనటువంటి దైవం పరమాత్మ సన్నిధికి మనని కూడా తీసుకువెళ్ళే మార్గం ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళేటువంటి యాత్రికురాలు ఆవిడ అని అశ్వపతి మహారాజు నారదుడికి చెప్తున్నాడు. అశ్వపతికి ఎట్లా తెలిసింది? ఆయన యోగ సాధకుడై దివ్యమాత దగ్గరికి వెళ్ళి వరం పొంది సావిత్రీదేవిని కుమార్తెగా పొందాడు కనుక ఆ యోగ సాధకుడు కాబట్టి ఆయనకి ఈ సంగతులన్నీ కూడా తెలిసాయి. వన్స్ లెట్ అన్వూండెడ్ పాస్ ఏ మోర్టల్ లైఫ్. మహర్షి మీరు అనుగ్రహించండి. ఏమిటి? వన్స్, ఒకసారి, లెట్ అన్వౌండెడ్ పాస్ ఎ మోర్టల్ లైఫ్, మర్త్య జీవితం ఏమాత్రం గాయపడకుండా సాగిపోయేటట్టు మీరు అనుగ్రహించండి మహర్షి అని ఆయన నారదుడిని కోరారు. సావిత్రీదేవి మర్త్య జీవితం జీవిస్తోంది కదా, ఆవిడ మానవురాలిగా వచ్చిందిగా. మర్త్యులు అంటే మానవులు. మానవురాలిగా ఆవిడ వచ్చి మానవ జీవితాన్ని జీవిస్తోంది కనుక ఈ కాలిబాటలో ఆమె ఈ కవచాలన్నింటినీ ధరించి వెడుతోంది. మీరు కూడా అనుగ్రహించి ఈ మర్త్య జీవితం అనేది మనిషి గాయపడకుండా, దేంతో గాయపడతాం మనం? వీటితోనే గాయపడతాం. ద్వంద్వాలతో గాయపడతాం,
మృత్యువుతో గాయపడతాం, మానవ జీవితం అంతా వేదనతో గాయపడతాం. ఇవన్నీ మనకి గాయం చేసేటువంటి అంశాలు. కనుక మానవ జీవితం అంటేనే ఇంత, ఇదేం కొత్త కాదు మనకి. మనం దీన్ని తప్పించుకునే ఆత్మలోకి వెళితే తప్ప మానవ జీవితం ఇట్లాగే ఉంటుంది, ఇంతకంటే ఏం మెరుగ్గా ఉంటుంది అని మనసు అభిప్రాయపడుతుంది. ప్రస్తుత పరిస్థితిని చూసి మనసు ఆ విధంగా భావించటం సహజమే, అందులో ఏమీ పొరపాటేం లేదు. కానీ మనసు పడే పొరపాటంతా ఎప్పటికీ మానవ జీవితం ఇట్లాగే ఉంటుంది. నీ జీవితం జ్ఞానం కావాలంటే శరీరం లేకుండా ఆత్మగా నువ్వు ఆత్మలోకాలలో ఉంటే తప్ప సుఖం అనేది శరీరంతో ఉన్నంత కాలం ఉండదు. ఈ ప్రపంచ సహజ స్థితి ఇంతే, ఇది మారేది కాదు అన్న పొరపాటు భావన మనసుకి కలిగింది. అట్లా పొరపాటు పడిందనమాట. కానీ అది నిజం కాదు. దేవతలేర్పరచిన దారుణమగు కాలిబాటలో ప్రేమయు శ్రద్ధయు దివ్యానందములు కవచముగగొని శాశ్వతుని నివాసమునకు పయనించు యాత్రికురాలు ఒక పరిసాగనిమ్ము గాయపడని మత్స్య జీవితము. ఒకసారి ఆమె జీవితం ఏ రకమైనటువంటి బాధలకి లోను కాకుండా జరిగేటట్లు అనుగ్రహించండి అని అశ్వపతి మహారాజు అడిగాడు. అడిగితే అప్పుడు నారద మహర్షి ఆయన ఏం చేశాడో చెప్తున్నారు. బట్ నారద్ ఆన్సర్డ్ నాట్. ఈ మాటకి ఆయన ఏం సమాధానం చెప్పాల. మత్స్య జీవితం జీవిస్తున్న సావిత్రీదేవికి ఎటువంటి ఆపద కలగకుండా, ఇక విషాదం అనేది లేకుండా స్వర్గతుల్యమైనటువంటి ఆనందకర జీవితాన్ని అనుగ్రహించండి అని ఆయన అడిగినప్పుడు ఏమీ మాట్లాడలేదు నారదుడు. సైలెంట్ హీ సాట్. నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు ఆయన. నోయింగ్ దట్ వర్డ్స్ ఆర్ వెయిన్ అండ్ ఫేట్ ఈజ్ లాట్. ఎందుకు మాట్లాడలా? మహనీయులు మాట్లాడకపోవటానికి మాట్లాడడానికి వెనక గొప్ప పరమార్థాలు ఉంటాయి, మనకు అది తెలియదు. సాధారణంగా వ్యవహారిక జీవితంలో మాట్లాడకుండుట మనసిచ్చగింపమి అంటాం. ఎవరైనా మనం ఏదన్నా అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదనుకోండి, మన అభిప్రాయానికి వాళ్ళకి ఇష్టం లేదు అని అర్థం. ఇష్టం లేదు కాబట్టి మాట్లాడటల్లా. వాడు ఇష్టం ఉంటే ఓ బ్రహ్మాండంగా ఉంది మీరు చెప్పింది, ఇంకేముంది, ఓ ఇది చేసేద్దాం అని అంటారు. అదే మాట్లాడకపోతే వాళ్ళకేం నచ్చలా మనం చెప్పింది, అందుకని వాడు మాట్లాడరు. ఇది అజ్ఞాన జీవితంలో పరిపాటి. కానీ మహనీయులు ప్రవర్తన అలా ఉండదు. ఆయన ఎందుకు మాట్లాడలేదు చెప్తున్నారు. నోయింగ్ దట్ వర్డ్స్ ఆర్ వెయిన్, మాటలన్నీ కూడా నిష్ఫలము అని ఆయనకు తెలుసు. వెయిన్ అంటే వృధా, నిష్ఫలం, ఫలితం లేనివి. మాటల వల్ల ఏ ఫలితం లేదు ఈ భూప్రపంచంలో. దీర్ఘాయుష్మాన్ భవ అన్నా, ఇంకేమన్నా అన్నా అవుతే అవుతాయి, లేకపోతే కావు. ఇక్కడ ఇదే అవుతుంది అని ఎక్కడా సిద్ధాంతము సూత్రము లేదు. కనుక ఇక్కడ దీవించే మాటలు కానీ మంచి మాటలు కానీ ఇవి జరుగుతాయి అని మనం గట్టిగా ఏమీ చెప్పలేము. ఇక్కడ మాటలన్నీ కూడా ఈ భూప్రపంచంలో మాట్లాడే మాటలన్నీ నిష్ఫలములు అని ఆయనకి తెలుసు గనక అనుగ్రహించండి మహర్షి, మీరు చెప్పండి అని అశ్వపతి మహారాజు అన్నా ఆయన ఏం మాట్లాడాల. ఎందుకు మాట్లాడాల? ఇక్కడ మాటలు నిష్ఫలం. మాట ఏదంటే అది జరగటం అనేది భూప్రపంచంలో పరిపాటి కాదు. ఇక రెండవది ఫేట్ ఈజ్ లార్డ్. మరి ఇక్కడ ఎవరిది నడుస్తుంది? ఎవరి అధికారం ఇక్కడ భూ ప్రపంచంలో నడుస్తుంది? ఫేట్, విధి అధికారమే ఇక్కడ నడుస్తుంది. విధియే ఇక్కడ ప్రభువు. ఇక్కడ మాటలన్నీ కూడా ఏమాత్రం ఫలితం లేదు. అంటే అరవిందుల వారు విధికి లొంగి ఉండమనే చెప్తున్నారా? విధి తప్ప మరొకటి లేదు అని అంటున్నారా అంటే కాదు. ప్రస్తుతం ఉన్న అజ్ఞాన స్థితిలో విధి అనేది మానవుడు విధికి తల ఉంచుతున్నాడు తప్పక. కానీ విధికి తల వంచేటువంటి పరిస్థితి లేకుండా పోయేటువంటి రోజు భవిష్యత్తులో వస్తోంది అని అరవిందుల వారు చెప్పబోతున్నారు. ఈ సంభాషణ అంతా కూడా భవిష్యత్ కాలంలో మానవ జాతి పొందబోయేటువంటి మహోన్నతమైన జ్ఞానానందంతో కూడిన జీవితం
దానికి వారు చెప్తున్నటువంటి పద్ధతి ఇంతేగా, ఇలాగే మాట్లాడతాంగా, ఇదిగో ఇప్పటిదాకా ఇలా ఉంది, ఇక ముందు ఇలా ఉంటుంది అని మాట్లాడతాంగా. అట్లాగే ఇంతవరకు భూప్రపంచంలో అజ్ఞానమే రాజ్యమేలుతూ విధే ప్రభువుగా నడుస్తోంది, మానవులందరినీ కూడా నడుపుతోంది. ఎటువంటి వాడినైనా సరే, ఎంత జ్ఞానినైనా, ఎంతటి వాడినైనా సరే విధే నడుపుతోంది అన్నట్లు కనపడుతోంది ఇక్కడ. కనుక విధే ప్రభువు ప్రపంచంలో, మాటలన్నీ నిష్ఫలం అని మహర్షికి తెలుసు గనక ఆయన ఏమీ మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఆ తర్వాత హీ లుక్డ్ ఇన్ టు ద అన్సీన్ విత్ సీయింగ్ ఐస్. ఎంత స్పష్టంగా, సరళంగా, సూటిగా అరవిందుల వారు రాస్తారో కావ్యం ఇదంతా. అద్భుతమైనటువంటి కావ్య రూపంగా ఎలా దీన్నంతటినీ కూడా ఆయన అందించారో చూస్తే మనకి మహదానందం కలుగుతుంది. ఇక్కడ చూడండి, హీ లుక్డ్ ఇన్ టు ద అన్సీన్ విత్ సీయింగ్ ఐస్. సీయింగ్ ఐస్, చూసేటువంటి కళ్ళతో ఆయన దేన్ని చూస్తున్నాడు? ఎదురుగుండా కనపడే వాటిని అందరం చూస్తాం. నారదుడేనా? మన కళ్ళు లేవు, మనం మాటి మాటికి మనిషిని ఇదే అడుగుతూ ఉంటాయి, కళ్ళు లేవా, ఇలా చేస్తున్నావు, ఎందుకు చూడలా అంటాం. కళ్ళు ఎదురుగుండా ఉన్న వాటిని చూస్తాయి, కానీ వాటి అంతరార్థాలని, కనపడని వాటిని చూసే శక్తి కళ్ళకి లేదు. కానీ నారద మహర్షి చూడగలడు. మనలాగే ఆయనవి అన్నింటినీ చూడగలిగేటువంటి కళ్ళే. కానీ ఆయన ప్రత్యేకత ఏమిటి అంటే హీ లుక్డ్ ఇన్ టు ద అన్సీన్. అగోచరమైనటువంటి దానిలోకి ఆయన చూశాడు. అందరికీ కనపడకుండా ఉన్నటువంటి యథార్థం ఒకటి ఉంది సావిత్రీదేవికి సంబంధించి, ఆ యథార్థాన్ని ఆయన చూడగలిగాడు అని చెప్తారు. దెన్ dallying with the mortal's ignorance like one who knows not, questioning he cried. దేవతలకి సరదాలు, వేళాకోళాలు ఉండవని మనం అనుకుంటాం. మన దైవం అనగానే చాలా గంభీరంగా ఉండి, మనం ఏదడిగితే అది ఇచ్చి చాలా గంభీరంగా, మనకి దూరంగా ఏదో అబ్బో చాలా గొప్పవాడు అని మనకి భావన కలిగిస్తూ ఉంటాడేమో అనుకుంటాం. కాదు, దేవతలు మనకంటే సరదాగా ఉంటారు. మనమేం సరదాగా ఉంటాం? సరదాగా మాట్లాడుతూ వెంటనే కోపంలోకో దుఃఖంలోకో జారిపోతూ ఉంటాం. మనకు తెలియదు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా, ఏమైంది ఇప్పుడు అని అడుగుతారు. ఏమైందో మనకు తెలిస్తే కదా ఎందుకు సంతోషంలో నుంచి దుఃఖంలోకి జారిపోయాము. ఇప్పటిదాకా ఆనందంగా మాట్లాడుతున్న వాళ్ళం, సరదాగా మాట్లాడుతున్న వాళ్ళం, మనకి ఏదో ఒకటి చిన్న వ్యతిరేకం రాగానే ఆ సరదా, సంతోషం అంతా కోపంగా అది పూర్తిగా రూపాన్ని మార్చేసుకుని ఎటువంటి గందరగోళాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. కానీ దేవతలు చాలా సంతోషంగా, వాళ్ళు కూడా వేళాకోళాలు చేస్తూ ఉంటారు. నారద మహర్షి అప్పుడు డాలీయింగ్ విత్ ద మోర్టల్స్ ఇగ్నోరెన్స్, ఈ మత్స్య జాతికి ఉన్నటువంటి అజ్ఞానంతో ఆయన వేళాకోళం చేయాలి అనుకున్నాట. వేళాకోళాలు, సరదాలు ఇదివరకు బావమరుదుల మధ్యన, అలాగే ఇంట్లో అందరి మధ్యన ఉండేవి. ఒకళ్ళు ఇంకొకళ్ళని వేళాకోళం చేస్తే ఏమనుకునేవాడు కాదు, వాళ్ళు మళ్ళీ సరదాగా ఇంకో చమత్కారం వదులుతూ ఉండేవాడు. ఇవాళ అటువంటి పరిస్థితులు కనపట్టాల. మన ఒక అక్షరం అన్నా కూడా కోపోద్రిక్తులైపోయి, కోపంతో ఊగిపోయి, కోపానికి వశమైపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. నారద మహర్షి ఏం చేస్తున్నాడంటే మోర్టల్స్ ఇగ్నోరెన్స్తో డాలీయింగ్, వేళాకోళాలు ఆడుతూ, సరదాగా కాసేపు వేళాకోళం చేద్దాం ఈ మానవుల యొక్క అజ్ఞానంతో అని చెప్పి ఆయన అనుకుని, లైక్ వన్ హూ నోస్ నాట్, ఏమీ తెలియని వాడికి మళ్ళీ క్వశ్చనింగ్ హీ క్రైడ్, గట్టిగా ప్రశ్నించాట అశ్వపతిని. తనకేం తెలియనట్టు కాసేపు ఏదో వీళ్ళతో కాస్త వేళాకోళంగా మాట్లాడదాం అజ్ఞానంతో అని అనుకున్నాడు. అశ్వపతితో వేళాకోళం అని కాదు, మానవ అజ్ఞానంతో ఆయన వేళాకోళం చేస్తున్నాడు. ఎందుకంటే కనిపించే వాటి వెనకాల దైవ సత్యం ఏముందో మనకు తెలియదు. కనిపించే వాటి వెనకాల మనని ఎటువైపుగా దైవం తీసుకువెళ్ళడానికి మనకి కనిపించే దృశ్యాలను ఏర్పరిచాడో మనకు తెలియదు. మనకు కనపడే దృశ్యాలన్నిటినీ కూడా కొన్ని దైవం అనుకూలంగా ఏర్పరిచినవిగా, కొన్ని మనకి ప్రతికూలంగా దైవం ఇచ్చినవిగా చూస్తూ ఉంటాం తెలియక. ఎందుకంటే కనపడని వాటిలోని చూసేటువంటి శక్తి మన కళ్ళకి లేదు కాబట్టి. దివ్య దృష్టి అని అంటూ ఉంటాం కదా మన పురాణాల్లో, వాటిలో దివ్య దృష్టి
దృష్టి అన్నారు. ఏమిటా దివ్య దృష్టి? ఇదే ఎదురుగుండా ఉండే వాటి వెనకాల ఉండే సత్యాన్ని చూడగలిగితే అది దివ్య దృష్టి. ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు. జవాబిడలేదు నారదుడు, ఉండెను నిశ్శబ్దముగా, మాటలు నిష్ఫలమని విధియే ప్రభువని ఎరుగుట చేత, చూచెడి కనులతో చూచెను అగోచరమును. అప్పుడు మర్త్య అజ్ఞానముతో వేళాకోళమాడుచు ప్రశ్నించినతడు ఎలుగెత్తి, ఏమీయు ఎరుగనటులని. ఆయన అడుగుతున్నట్ట. ఏమడుగుతున్నాడు? ఇప్పటిదాకా అశ్వపతి తన కూతుర్ని గురించి చెప్తున్నాడు. చెప్పి అది సందర్భం. ఇప్పుడు ఆమెని గురించే నారద మహర్షి మాట్లాడుతున్నాడు. ఆన్ వాట్ హై మిషన్ వెంట్ హర్ హేజనింగ్ వీల్స్, whence came she with this glory in her heart and paradise made visible in her eyes? What sudden God has met? What face supreme? ఇవి 3 ప్రశ్నలు అడిగాడు సావిత్రీదేవి గురించి. అవేమిటో చూద్దాం. మొదటిది, ఆన్ వాట్ హై మిషన్ వెంట్ హర్ హేజనింగ్ వీల్స్. ఏమిటి, ఏ పెద్ద ఘనకార్యం సాధించడానికి ఆవిడంత శీఘ్రంగా రథంలో వెళ్ళింది అని అడుగుతున్నాడు. వీల్స్ అంటే మనకు తెలుసు రథం. ఆవిడ రథంలో వెళ్ళింది, రథం వెహికల్ అంటాగా అది. కనుక ఏ హై మిషన్ ఘనమైన కార్యం, ఏ ఘన కార్యార్థం, ఏ గొప్ప పని సాధించాలని చాలా వేగంగా ఆవిడ వెళ్ళింది అడవుల్లోకి అని అడిగాడు. మళ్ళీ ఇంకొకటి అడిగాడు, వెన్స్ కేమ్ షీ విత్ దిస్ గ్లోరీ ఇన్ హర్ హార్ట్ అండ్ ప్యారడైజ్ మేడ్ విజిబుల్ ఇన్ హర్ ఐస్. అబ్బో, ఎప్పుడొచ్చింది, ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది ఆవిడ తన హృదయంలో గొప్ప వైభవాన్ని నింపుకుని ఎప్పుడొచ్చింది అని అడిగాడు. అడిగి ఆవిడ కళ్ళలో చూస్తూ ఉంటే ఆవిడ కళ్ళని ఎలా ఉందిట అంటే ప్యారడైజ్ మేడ్ విజిబుల్, స్వర్గం కనిపిస్తుంది ఆవిడ కళ్ళల్లో. అంత ఆనందంగా వచ్చింది. చాలా ఆనందంగా ఉన్నప్పుడు మనం స్వర్గంలో ఉన్నట్టుంది అంటాం. మంచి భోజనం తిన్నప్పుడు కూడా అంటాం, అబ్బా స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నామండి, ఏం భోజనం అంటాం. పరమానందంగా ఉన్నప్పుడు వాడేటువంటి మాట స్వర్గం. ఇప్పుడు ఆవిడ కళ్ళల్లో ఆ పరమానందం మెరిసిపోతున్నది. అందుకని నారద మహర్షి అంటున్నాడు, ఏ వైభవం ఆవిడ హృదయంలో నింపుకొని వచ్చింది, ఆవిడ కళ్ళల్లో ఏమిటి స్వర్గం అని చెప్పి అడుగుతున్నాడు. అండ్ ప్యారడైజ్ మేడ్ విజిబుల్ ఇన్ హర్ ఐస్. మళ్ళీ ఒకటి అడుగుతున్నాడు, వాట్ సడన్ గాడ్ హ్యాస్ మెట్, వాట్ ఫేస్ సుప్రీం. అనుకోకుండా అకస్మాత్తుగా ఏ దేవతను ఆవిడ చూసింది, పరమమైనటువంటి ఏ ముఖాన్ని ఆవిడ చూసింది అని అడుగుతున్నాడు. సడన్ గాడ్ హ్యాస్ మెట్. ఏ అనుకోకుండా అకస్మాత్తుగా ఏ దైవాన్ని ఆవిడ కలుసుకుంది, ఏ పరమమైనటువంటి గొప్ప ముఖాన్ని ఆవిడ చూసింది సావిత్రీదేవి, ఎవరిని వరించింది, ఏమిటిది అని చెప్పి కాస్త వేళాకోళంగా ప్రశ్నించాడు నారదుడు. ఏ ఘనకార్యార్థమేగనామె రథము శీఘ్రగతిని, ఎప్పుడు ఏతెంచనామె తన ఎదలోని వైభవముతో, కనులలోన ప్రస్ఫుటముగా కనపడు స్వర్గముతో, హఠాత్తుగా ఏ దేవుని కలిసి కనెను ఏ పరమవదనమును అని ప్రశ్నలు గుప్పించాడు తనకేమీ తెలియనట్లుగా. అప్పుడు టు హూమ్ ద కింగ్, నారద మహర్షితో రాజైన అశ్వపతి అంటున్నాడు, ఆవిడ ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది, ఏ వైభవం ఆ హృదయంలో ఉంది, ఆ కళ్ళల్లో ఆ స్వర్గపు మెరుపులేమిటి అని అడిగినప్పుడు చెప్తున్నాడు అశ్వపతి మహారాజు. ద రెడ్ అశోక వాచ్ హర్ గోయింగ్ ఫోర్త్ విచ్ నౌ సీస్ హర్ రిటర్న్, arisen into an air of flaming dawn, like a bright bird tired of her lonely branch, to find her own Lord, since to her on earth he came not yet. The sweetness wandered forth, cleaving her way with the beat of her rapid wings. ఆవిడని ఒక పక్షితో ఉపమానం, పక్షిగా ఉపమానం మనకి ఇక్కడ కనపడుతోంది, ఉపమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వచ్చింది అంటే, ది రెడ్ అశోక వాచ్డ్ హర్ గోయింగ్ ఫోర్ విచ్ నౌ సీస్ హర్ రిటర్న్. ఇదిగో ఇక్కడ ఉందే ఈ ఎర్రని అశోక వృక్షం, ఈ వృక్షం సాక్షి, ఆవిడ వెళ్ళటాన్ని చూసింది, తిరిగి రావటాన్ని కూడా ఈ అశోక వృక్షమే చూసింది అని చెప్పి ఆయన అన్నాడు. అని ఎరైజన్ ఇంటూ అన్ ఎయిర్ ఆఫ్ ఫ్లేమింగ్ డాన్, ఆవిడ ఎలా వెళ్ళింది ఆ వనాలలోకి, అది ఉపమానంతో చెప్తున్నాడు. ఆవిడ
ఎరైజన్ ఇంటూ అన్ ఎయిర్ ఆఫ్ ఫ్లేమింగ్ డాన్ అన్నారు. ఉజ్వలమైనటువంటి ఉదయానికి సంబంధించిన చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఉదయపు గాలులలోకి ఆవిడ ఓ పక్షిలాగా ఎగిసిపోయింది. ఎరైజన్ లేచి వెళ్ళింది, పక్షిలాగా ఎగిసింది అంటాం తెలుగులో. ఎరైజన్ ఎగిసింది. ఇంటూ అన్ ఎయిర్ ఆఫ్ ఫ్లేమింగ్ డాన్, ఉజ్వలమైనటువంటి ఉదయపు ఎయిర్, ఆ గాలులోకి ఆవిడ పక్షిలాగా ఎగిసింది. లైక్ ఏ బ్రైట్ బర్డ్ టైర్డ్ ఆఫ్ హర్ లోన్లీ బ్రాంచ్. ఆమెని ప్రకాశవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి పక్షితో పోలుస్తున్నాడు. ఒక పక్షి ఒక శాఖ మీద, ఒక కొమ్మ మీద ఆనందంగా కూర్చుంది. ఎంతసేపు ఆనందంగా ఉందిట? ఉన్నంతకాలం ఆనందంగా ఉంది. తర్వాత ఆ ఒక్క ఏకాంతంగా ఒంటరిగా ఉన్న ఆ కొమ్మ ఆ పక్షికి విసుగు పుట్టించింది. విసిగి వేసారిపోయాము అని అంటాం. అది టయర్డ్, విసిగి వేసారిపోయాం, మా వల్ల కాదు ఇంకా అంటూ ఉంటామే. అలాగా ఆవిడ ఒక ప్రకాశవంతమైనటువంటి ఆనందంగా ఉన్నటువంటి ఒక పక్షి తను కూర్చున్న శాఖ మీద ఒంటరిగా కూర్చుని విసిగి వేసారి ఎగిరిపోయినట్టుగా ఆవిడ ఒక్కసారిగా తన జంట కోసం వెళ్ళింది. టు ఫైండ్ హర్ ఓన్ లార్డ్. ఆవిడ ఎవరి కోసం వెళ్ళింది? తన ప్రభువు కోసం వెళ్ళింది. మామూలుగా అది బయటికి బాహ్యంలో చూసినప్పుడు మామూలు వివాహంగా కనిపిస్తుంది. అవును, అది మామూలు వివాహమే. కానీ ఆ వివాహం ద్వారా జరగవలసినటువంటి ప్రపంచ పరివర్తన అది సత్యవంతుడి ద్వారా మాత్రమే జరగాలి. ఇంకొకళ్ళ వల్ల జరగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే సత్యవంతుడు మానవుడిలో ఉండేటువంటి అజ్ఞానంలో బంధించబడ్డ అంతరాత్మ ఆయన. సావిత్రి సత్యవంతులిద్దరూ కూడా ప్రతి యుగంలోనూ వాళ్ళు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని కొద్దిగా పరివర్తన దిశగా వాళ్ళు నడిపిస్తున్నారు. వెనకటి యుగాల నుంచి కొంత చైతన్యం పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంత చైతన్యం పెరిగింది. అలా ఇప్పుడు ఉన్నటువంటి మనసు అనేటువంటి చైతన్యానికి మానవ జాతి చేరుకుంది. ఇదంతా కూడా వాళ్ళిద్దరూ చేస్తూ వచ్చారు. మానవుడికి ప్రతినిధి సత్యవంతుడు, సావిత్రీదేవి దివ్యమాతకి ఆమె ప్రతినిధి. ఆమె వల్ల మాత్రమే మానవ అంతరాత్మ అజ్ఞానం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ పొంది అంతరాత్మ జ్ఞానంతో ఈ ప్రపంచంలోనే జీవించాలి. ఇది తేడా మన పూర్వ వేదాంతానికిను శ్రీ అరవిందుల వారి చెప్తున్నటువంటి దానికి. వారిది వేద ఉపనిషత్తుల మీద ఆధారపడినటువంటి జ్ఞానము అని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అంచేత దివ్య జ్ఞానంతో ఇక్కడే ఈ ప్రపంచంలోనే జీవించటం అనేటువంటి పరివర్తనని తీసుకురావడానికి సత్యవంతుడు తప్పనిసరిగా అవసరం కనుక ఆయన ఆమె ప్రభు, హర్ ఓన్ లార్డ్, ఆమెకే చెందినటువంటి వాడు ఆయన, ఆమెకి మాత్రమే చెందిన ప్రభువు ఆయన. అందుకని ఆయనని వెతుకుతూ ఎక్కడ నా అంతరాత్మ అని ఆవిడ వెతుకుతూ ఆ అడవులలోకి వెళ్ళింది గనక ఈ విధంగా వర్ణన చేస్తున్నారు. టు ఫైండ్ హర్ ఓన్ లార్డ్ సిన్స్ టు హర్ ఆన్ ఎర్త్ హీ కేమ్ నాట్ ఎట్. ఆవిడ ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆమె దగ్గరికి రాలా. అందుచేత ఇప్పుడు తనకు మాత్రమే ప్రభు అయినటువంటి ఆ అంతరాత్మని కలుసుకోవడానికి సావిత్రీదేవి వెళ్ళింది అని చెప్తున్నారు. హీ కేమ్ నాట్ ఎట్, ది స్వీట్నెస్ వాండర్డ్ ఫోర్త్. ఆయన రాలేదు. ఇప్పుడు సావిత్రీదేవి అనేటువంటి మాధుర్యం, సావిత్రీదేవి ప్రేమ, ఇవన్నీ కూడా మనకి శ్రీ అరవిందుల యొక్క వర్ణనలో వస్తూ ఉంటాయి. ప్రేమ, మాధుర్యం, జీవితం మీద మాధుర్యం, ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు. అంటే సావిత్రీదేవి మాధుర్యం, ఆమె చాలా ఆనందంగా ఈ జీవితాన్నంతటినీ కూడా పరివర్తన చేయటానికి రాబోయేటువంటి కాలంలో యముడితో ఆమె పోరాటం చేయబోతున్నది. ఆవిడ జీవిత మాధుర్యం కోసం పోరాటం చేస్తుంది. జ్ఞానం కోసమో లేకపోతే ఈ అజ్ఞానంతో విసుగు చెంది ఇది మనని వదిలిపెట్టదు, ఇది మనని సుఖంగా బ్రతకనివ్వదు, జ్ఞానంతో బ్రతకనివ్వదు, ఈ ప్రపంచంలో అజ్ఞానమా నువ్వే ఈ ప్రపంచాన్ని పరిపాలించు, నేను వెళ్ళిపోతున్నా
అని మానవుడిలో ఉండేటువంటి ఆత్మ వెళ్ళిపోవటం అనేది కాకుండా ఆత్మ కూడా ఇక్కడే ఉండగలిగేటువంటి జ్ఞాన పరిస్థితులన్నీ ఏర్పరచడానికి సావిత్రీదేవి ఈ ప్రపంచంలో ఆమె జన్మించింది కనుక ఆమె మాధుర్యం, అందుకనే ఆవిడ మాధుర్యం. దిస్ స్వీట్నెస్, ఈ మాధుర్యం వాండర్డ్ ఫోర్త్, అది ఎక్కడికి వెళ్ళింది? ఈ మాధుర్యం ముందుకు వెళ్ళిపోయింది, ఆయన రాలేదు కాబట్టి ఈవిడ వెళ్ళిపోయింది ముందుకి. క్లీవింగ్ హర్ వే విత్ ద బీట్ ఆఫ్ హర్ ర్యాపిడ్ వింగ్స్, పక్షితో పోల్చారుగా ఇందాక పైన, అందుకని ఆవిడ ఎట్లా మార్గం చేసుకుంటూ వెళ్ళిపోయింది, దారి చేసుకుంటూ పోయింది. దారి లేని చోట దారి చేసుకుని పోయేవాడే అగ్రగామి, పురోగామి అని అంటాం. పయోనియర్ అని అంటామే, వాళ్ళు పురోగాములు, దారి ఉండదు, వాళ్ళు దారి చేసుకుంటూ పోయి ప్రపంచానికి దారి చూపిస్తే ప్రపంచం సుఖంగా ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు సావిత్రీదేవిని పక్షి, బర్డ్తో పోల్చారు కనుక, పక్షితో పోల్చారు కనుక ఆవిడ తన వేగవంతంగా ఎగరగలిగేటువంటి తన రెక్కలని బీట్, ఆ రెక్కలు ఆరుస్తూ అంటాం, ఆర్చుచు అంటాం, రెక్కలు అల్లాడటం, రెక్కలు ఆర్చటం అని తెలుగులో అంటాం. ఆ రెక్కలు కొడుతూ చాలా వేగంగా క్లీవింగ్ హర్ వే, తన దారిని తొలుచుకుంటూ దారి చేసుకుంటూ అశ్వపతి భవనం నుంచి సత్యవంతుడి దగ్గరికి ఆమె వెళ్ళింది అని చెప్తున్నారు. పలికె రాజు అతనితో, కనె సింధూర అశోకము ఆమె పోకను, కనెను ఇప్పుడు ఆమె రాకను, ఎగసె జ్వలించు ఉదయపు గాలులలోనికి, ఒంటరి శాఖతో వేసారిన ప్రకాశమాన విహంగము వలె తన విభుని కనుగొనుటకు ఇంకను భువికి ఆమె దరికి రాని అతనిని, ఈ మాధుర్యము సాగే ముందుకు వడివడిగా రెక్కల నార్చుచు దారి చేసి కొలుచు. ఇలా ఆవిడ ప్రయాణమై వెళ్ళింది అని అశ్వపతి మహారాజు చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆపుదాము. వచ్చే వారం దీని కొనసాగింపు మనం చేద్దాము. వచ్చే వారం మనం 5 నిమిషాలు తక్కువ 5కి ప్రారంభం చేసి మదర్ మ్యూజిక్తో మనం ధ్యానం చేసుకుని 5 నిమిషాలు సరిగ్గా 5 గంటలకి మనం మన ప్రసంగాన్ని ప్రారంభం చేద్దాం. ఇక్కడ ఆపుతాం.